గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాను తన భార్య 3 ఏళ్లుగా వైకాపా నాయకుడి వద్ద పనిచేస్తున్నామని, అందుకు తమకు ఇవ్వాల్సిన జీతభత్యాలు చెల్లించకుండా ఆయన తమను వేధిస్తున్నాడని గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన బాలకృష్ణ వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు వినతులు ఫిర్యాదులు స్వీకరించారు. గత ప్రభుత్వంలో తన భూమిని ఆన్లైన్లో వేరొకరి పేరుతో నమోదు చేశారని పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరానికి చెందిన కామిశెట్టి చెన్నకేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాను తన భార్య 3 ఏళ్లుగా ఓ వైకాపా నాయకుడి వద్ద పనిచేస్తున్నామని, అందుకు తమకు ఇవ్వాల్సిన జీతభత్యాలు చెల్లించకుండా ఆయన తమను వేధిస్తున్నాడని గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన బాలకృష్ణ వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు వినతులు ఫిర్యాదులు స్వీకరించారు. గత ప్రభుత్వంలో తన భూమిని ఆన్లైన్లో వేరొకరి పేరుతో నమోదు చేశారని పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరానికి చెందిన కామిశెట్టి చెన్నకేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అయితే వినతులు అయితే స్వీకరించారన్నమాట. ముఖ్యంగా చూసినట్లయితే బాధితుల సమస్యలను విని తగిన చర్యలు తీసుకుంటామా అని అయితే హామీ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు నల్లపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ తాను తన భార్య ఇద్దరు గత 3 ఏళ్లుగా ఒక వైసీపీ నాయకుడు వద్ద పనిచేస్తున్న అయితే తమకు రావాల్సిన జీవిత భత్య వేతనం కూడా ఇవ్వలేదని, మా కుటుంబ పోషణకు చాలా ఇబ్బందిగా ఉందని, మాకు రావాల్సిన జీతం మాకు ఇప్పించవలసిందిగా అయితే కోరారు. ఇదే కాకుండా 3 ఏళ్లుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పటికీ జీతం అడిగేసరికి మాపై వేధింపులకు గురి చేస్తున్నారని ఏదైతే ఆ వైసీపీ ఏదైతే లీడర్ ఉన్నదో అతనిపై ఫిర్యాదులు చేసి అతని మీద ఒక ఆవేదన వ్యక్తం చేశారనమాట. మరో పక్క చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి కామిశెట్టి చెన్నకేశ్వరరావు అనే వ్యక్తి గత ప్రభుత్వంలో హయాంలో తన భూమి ఆన్లైన్ అక్రమంగా వేరొకరి పేరుకు నమోదు చేశారు. అయితే వాళ్ళు అంటే రిజిస్టర్ కార్యాలయంలో ఎవరికి ముట్ట చెప్పాల్సింది వారికి ముట్ట చెప్తే రిజిస్ట్రేషన్ చేస్తారా అని చెప్పేసి అని తెలుగుదేశం లీడర్స్ అయితే ప్రశ్నించారు అనమాట. తన భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేయాలని, అది మాకు న్యాయం చేయాలని చెప్పి అనేసి అయితే కోరారు. మొత్తం చూసినట్లయితే సోమవారం మంగళగిరిలో పలు ఫిర్యాదులు అయితే గత ప్రభుత్వంపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లయితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే ఫిర్యాదు వచ్చినట్లయితే తెలుస్తుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పలు ఫిర్యాదులు రావడం ద్వారా గత ప్రభుత్వం నష్టపోయిన ఇబ్బందులే పడిన ప్రజలు ఎంతోగా స్పష్టంగా అయితే కనిపిస్తుంది అనమాట. అప్పటి పాలనలో జరిగిన తప్పిదాలు కారణంగా అనేక మంది బాధితులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి తన సమస్యలు అయితే ఫిర్యాదుల రూపంలో వెల్లడించినారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులు భవిష్యత్తులో రావాల్సిన అవసరం లేకుండా సమస్యలు అయితే పుట్టక ముందే పరిష్కారానికి విధంగా కూటమి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అనుకోవచ్చు. ప్రజలు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి రాకుండానే ప్రతి సమస్యను నేరుగా పరిష్కరించే పాలన అందించడమే కూటమి ప్రభుత్వము ప్రధాన లక్ష్యంగా భావించవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు.